హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. నేనే మీరు, మీరే నేను. భారతం అనగా భగవంతుని ఎడల అనుబంధం కల భూమి అని అర్థం. భగవంతుడు మానవ రూపంలో వచ్చి మానవుల మధ్య మానవునితో కలిసి సంచరించాలి. అలా సంచరించటం వల్లనే మీరు భగవంతుని మాట వినవచ్చు, ఆయనను గౌరవించవచ్చు, ఆయన ఆనతిని పాటించవచ్చు. భగవంతుడు మానవుని వలె ప్రవర్తించాలి, లేకపోతే మానవులు భగవంతుడిని గుర్తించలేక అశ్రద్ధ చేయవచ్చు, లేక ఆయనంటే భయపడవచ్చు, ఆయనను తప్పించుకొని తిరగవచ్చు. అవతార పురుషుడు మానవునిలోని కాలుష్యమును, మాలిన్యమును తీసివేసి స్వచ్ఛంగా తీర్చిదిద్ది వారిని ఉద్ధరించవలసి ఉన్నది. చిన్నపిల్లలు నీటి పంపుల దగ్గరకు వెళ్ళి వాటిని త్రిప్పుతారు. వాటిని ఎంత జాగ్రత్తగా తిప్పవలసినది వారికి తెలియదు. ఒక్కసారిగా నీళ్లు వారి మీద చిమ్ముతాయి. వారు తడిసిపోయి బాధపడతారు. అదేవిధంగా మానవులు విచారమనే నీటిలో మునిగి ఉంటున్నారు. వారికి ఆ పంపును ఎలా అదుపు చేయాలో తెలియడం లేదు. నాటకంలో నాయకుడు ఉత్తముడైతే ఆ నాటకం రక్తి కడుతుంది, లేకపోతే నాటకం పాడైపోతుంది. అలాగే నాయకులకు ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడు వారు ప్రజలను సన్మార్గంలో నడపగలుగుతారు. అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అనే భావం లేకపోతే వారు ప్రజలకు నాయకత్వం వహించలేరు. నా మార్గంలో మీరు నడిస్తే కానీ నా దివ్య రహస్యం మీకు అర్థం కాదు. నేనే మీరు, మీరే నేను. కాబట్టి ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అప్పుడు నేనెవరో మీరు గ్రహించుతారు. మీ గురించిన సత్యం మీరు తెలుసుకునేటందుకు, మీ హీన గుణములు జయించేటందుకు అరణ్యాలకు, గుహలకు పోనవసరం లేదు. నిజానికి అక్కడ మీరు కోపగించటానికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ పొందిన విజయం కూడా సహజమైనది కాదు. ఇక్కడే జీవితం అనే యుద్ధంలో విజయం సాధించండి. ప్రపంచంలోనే ఉండండి. ఆ విధంగా మీరు పొందే విజయము అభినందింపదగినది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.